లైవ్ లింక్ పెట్టుండారు తీసుకోవచ్చు కదా ఇలా ఫోన్ అలా ఏం కాదు దయచేసి ఆడండి. ఈరోజు ముత్తుకూరు మండలానికి సంబంధించి నెల్లూరు జిల్లాలో ముత్తుకూరు బిట్ 2 ఎంపీటీసీ వెంకటేశ్వర్ల మీద హత్యా ప్రయత్నం జరిగింది. ఏమీ వివాదం లేకుండానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు, ఎంపీటీసీగా గెలుపొందినటువంటి వ్యక్తి, ప్రజాప్రతినిధిగా అక్కడ ఉన్నటువంటి ప్రజలకి అవసరాలు తీర్చేటువంటి వ్యక్తి, అటువంటి వ్యక్తి మీద ఈరోజు దాడి చేయడం అనేటువంటిది దారుణమైనటువంటి విషయం. కారణం ఏమిటి అంటే, మీరు పార్టీ మారండి, మా పార్టీలోకి రండి, మీరు కనుక పార్టీలు మారకపోయినా, పార్టీలు మారేవారిని ఎవరన్నా అడ్డుకున్నా, పార్టీలు మార్చేటువంటి సంస్కృతిని ప్రోత్సహించకుండా నిరోధించినా మీ మీద మేము దాడులు చేస్తామని చెప్పి ఈరోజు పార్టీ మారలేదనేటువంటి కక్షతో ఈరోజు దాడికి పాల్గొనడం జరిగింది. పాపం ఈరోజు వెంకటేశ్వర్లను చూస్తే, వెంకటేశ్వర్ల కుటుంబాన్ని చూస్తే ఎక్కడ వివాదాలకే పోనటువంటి వాడు, అటువంటి వ్యక్తి మీద తల మీద 4 కుట్లు పడ్డాయి, తీవ్రమైనటువంటి రక్తస్రావం జరిగింది, తొంటె విరిగిపోయింది దాడిలో. ఈరోజు డాక్టర్లు దానికి సర్జరీ చేయాలని చెప్పడం జరిగింది. గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో సర్జరీ చేయించాలన్నా లేదా ఏదైనా ప్రైవేట్ హాస్పిటల్కి తరలించి చేయించాలనేటువంటిది కుటుంబ సభ్యులతో మాట్లాడతాం. కుటుంబ సభ్యులతో మాట్లాడి ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. అంటే ఒక ఎంపీటీసీ స్థాయి వ్యక్తికే ఈరోజు తొంటి వెరగొట్టి తలపగలు కొట్టేటువంటి పరిస్థితులు ఏర్పడితే ఈ రాష్ట్ర పరిస్థితి, ఈ జిల్లా పరిస్థితి ఏ విధంగా ఉందనేటువంటిది ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఇంత జరిగినా పోలీసులు మేనమేషాలు లెక్కిస్తూ ఇప్పటివరకు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ కాలేదు. ఈరోజు ఉదయం వచ్చి, నిన్న సాయంకాలం జరిగితే ఈరోజు ఉదయం వచ్చి పోలీసులు దానికి సంబంధించినటువంటి ఫిర్యాదు తీసుకువెళ్లారని చెప్పి వెంకటేశ్వర్లు చెప్పడం జరిగింది. మొక్కుబడిగా కేసులు నమోదు చేయడం, నామమాత్రపు కేసులు పెట్టడం, వదిలివేయడం, మరలా వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు మరికొంతమంది మీద దాడి చేయడం. అంటే ఏమవుతుంది, కొడితే మాత్రం మనకి వెనక అండదండలు ఉన్నాయి, మనల్ని రక్షించే వాళ్ళు ఉన్నారు, పార్టీ ఉంది, తెలుగుదేశం పార్టీ ఉంది, తెలుగుదేశం పార్టీ ఏం చెప్తే జరుగుతుంది, పోలీసులు తెలుగుదేశం పార్టీ నాయకులు ఏం చెప్తే చేస్తున్నారని చెప్పి నేను జిల్లా ఎస్పీ గారికి చెప్పేది, ఇదే పందా కొనసాగితే, ఈ రెడ్ బుక్ పేరిట రాక్షస పాలన కనుక మీరు కొనసాగిస్తే గ్రామాల్లో శాంతి భద్రతలు తలెత్తాయి. శాంతి భద్రతల సమస్య తలెత్తిందంటే దానిని పరిష్కరించడం ఎవ్వరి తరం కాదు. ముత్తుకూరులో మా ఎంపీటీసీ సభ్యులైనటువంటి వెంకటేశ్వర్ల మీద జరిగినటువంటి దాడిని ఖండిస్తున్నాం. దీని మీద కనుక చర్యలు తీసుకోకపోతే, నేను మరలా చెప్తున్నా, దీని మీద కనుక పోలీసులు సరైనటువంటి చర్యలు తీసుకొని ఇప్పటి వరకు అరెస్ట్ చేయలేదు. దాదాపుగా జరిగి 16 గంటలైంది. 16 గంటలైతే కనీసం మీరు అరెస్ట్ కూడా చేయకుండా, మీరు విచ్చలవిడిగా ఆ నిందితులను వదిలేసి కేసులు బుక్ చేయకుండా ఉంటే మీరు ఎటువంటి సంకేతాలు ఈ సమాజంలో ఇస్తున్నారనేటువంటిది అర్థం చేసుకోండి. ఈ కేసులన్నీ కూడా మరలా ఈరోజు ఒక కొత్త సంస్కృతిని తీసుకొచ్చారు. ఏదైనా సరే మీరు ఆ పాత కేసులు కూడా తిరగదోడొచ్చని అన్నిటి మీద కూడా మళ్ళీ విచారణ జరిపిస్తాం. విచారణ జరిపించి నిందితులను శిక్షించడంతో పాటు బాధ్యులైనటువంటి వ్యక్తులు ఎవరు ఉంటారో వాళ్ళెవ్వరిని కూడా అధికారులు విడిచిపెట్టేటువంటి ప్రసక్తే ఉండదని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం.